పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతోంది కేంద్రం. ఈ నెల 24 వరకు అత్యవసర సేవలకు పాత నోట్లతో చెల్లింపులు చేయొచ్చని చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజుల చెల్లింపు రద్దును మరో 4 రోజులు పెంచింది. మరోవైపు దేశవ్యాప్తంగా పాత నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డారు జనం. దేశ పర్యటనకు వచ్చిన ఫారినర్స్ కి కూడా చిల్లర కష్టాలు తప్పలేదు. కరెన్సీ కష్టాలతో యావత్ భారతదేశం ఇబ్బందులు పడుతోంది. పాత నోట్లు చెల్లకపోవడం, కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ కూడా ఏటీఎంల ముందు క్యూలు కనిపించాయి. చాలా ప్రదేశాల్లో ఏటీఎంలు మూసేశారు. దీంతో పైసల కోసం ఇక్కట్లు పడాల్సి వచ్చింది జనానికి. అయితే మరో 2 రోజుల్లో ఇబ్బందులు తొలగిపోతాయన్నారు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్. 1-2 రోజుల్లో 500 రూపాయల నోట్లు ప్రజలకు చేరేలా ప్రణాళిక రెడీ చేశామన్నారు. సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి 50,000 డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రోజువారీ విత్డ్రా లిమిట్ ను తీసేసి వారానికి ఒకేసారి 24,000 డ్రా చేసుకోవచ్చన్నారు. The banks will increase the cash holding limit of the banking correspondent to 50,000. The banking correspondent would be allowed to draw cash from the bank to which he is attached multiple times during the same day. To remove the 10,000 limit per day and to have only a weekly limit which is enhanced now to ₹24,000 rupees. The ATMs will start dispensing higher denomination currency, especially 2,000 rupees. ప్రధాని మోడీ నిర్ణయాన్ని సమర్థించారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్. బ్లాక్ మనీ, నకిలీ నోట్లు పెరిగిపోయినప్పుడు వాటి కట్టడికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాధారణమే అన్నారు. నోట్ల రద్దు ప్రభావం కొన్ని రంగాలపై కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, స్థిరాస్తి రంగంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుందన్నారు. This is in fact a common step taken whenever an effort is made to curtail the circulation of black money or unaccounted income. Even in India, this is not the first time it has been done. In the past also it has been done. It's out because of the inability to make available cash to the people. That hopefully within the next week or 10 days must pass away. ఇక ప్రజలకు ఇబ్బందులు లేకుండా అత్యవసర సేవలకు పాత నోట్ల ద్వారానే ఈ నెల 24 వరకు చెల్లింపులు చేయొచ్చని చెప్పింది కేంద్రం. వైద్యం, విమానం, బస్సులు, రైల్వే ఛార్జీలకు పాత 500, 1000 రూపాయలు ఇవ్వొచ్చని చెప్పారు. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజును మరో 4 రోజుల వరకు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ నెల 18 వరకు టోల్ చెల్లించకుండానే జాతీయ రహదారులపై ప్రయాణం చేయొచ్చు. డబ్బుల కష్టాలను తొలగించేందుకు హెలికాప్టర్ల ద్వారా డబ్బులను తరలిస్తోంది ఆర్బీఐ. కరెన్సీ కష్టాలు ఫారినర్స్ కు తప్పలేదు. ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు. చాలా మంది పాత నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డారు. ఇంకొందరి దగ్గర కొత్త నోట్లున్నా వాటికి చిల్లర దొరకలేదు.